ప్రకాష్ గారికి తెలంగాణ అన్నా లేకుంటే తెలంగాణలో వచ్చే కొత్త పార్టీలు అన్నా వాటి అన్నిటి ఆవిర్భావ సమయంలో కూడా ప్రకాష్ గారు చాలా కీలకంగా ఉండే వ్యక్తి. కేసీఆర్కు సుదీర్ఘ కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. అసలు ప్రకాష్ గారు కవిత ఈరోజు నమస్తే అండి. కవిత ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు, అందులో చెప్పిన అంశాలు, ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేయడం ఏంటి, ఎందుకు అంటే మీకేమనిపిస్తుంది? హరీష్ రావును టార్గెట్ చేయడం అనేది ఏ రకంగా చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే లాభం కాదు. అది మీకేమనిపిస్తుంది? అది మనం అట్లా పైన చూడొద్దండి. ఆమె టార్గెట్ చేసింది కేసీఆర్ని, ఆమె టార్గెట్ చేసింది కేటీఆర్ని, ఆమె టార్గెట్ చేసింది టీఆర్ఎస్ని. హరీష్ రావు భుజాల మీద పెట్టి వాళ్ళని కాలుస్తున్నది ఆమె. ఓకే. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతికి మొదటి బాధ్యుడు ఎవరైతారో, ఒకవేళ నిజంగానే అవినీతి ఉందని కవిత ఆరోపిస్తా ఉంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ క్యాడరే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా ఊరికే గాలికి చెప్పారు అవినీతి ఉంది అవినీతి ఉందని. అవును. కానీ ఇట్లా బలంగా చెప్పిన వాళ్ళే లేరు ఇప్పటిదాకా. అవినీతి ఉంది, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఇచ్చాడు క్యాండిడేట్లకు అని చెప్పి ఒక్క ఆధారాన్ని కూడా రేవంత్ రెడ్డి చూపెట్టలేకపోయాడు ఇప్పటిదాకా. అంటే ఈమె ఎవరికి ఉప్పందిస్తుందండి? సిబిఐకి ఉప్పందిస్తుంది. పైకేమో మా నాన్న మీద సిబిఐ విచారణ జరుపుతారా, తెలంగాణ బగ్గుమనాలే అని చెప్పి పైకి చెప్తా ఉంది. ఇవి ద్వంద్వ విధానాలు బంద్ చేయాలని చెప్పాలి ఆమెకి. నేనైతే సీరియస్ గా రవీంద్రరావు గారు ఆ పార్టీ నాయకుడు, ఆమెను సస్పెండ్ చేసిన వ్యక్తి. కానీ నేనేమంటున్నా అంటే సీరియస్ హెచ్చరిక కనుక కవితకు చేయకపోతే, ఇది టిఆర్ఎస్ అనేది తెలంగాణ ఇంటి పార్టీ తప్ప కేసీఆర్ ఇంటి పార్టీ కాదండి ఇది. ఎందుకంటే పెట్టిన దానిలో నేనున్నాను, జయశంకర్ గారు ఉన్నారు, ఇన్నయ్య గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నాం. ఇది కేవలం కేసీఆర్ ఇంటి పార్టీ కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటంటే వారసత్వ ఆస్తి కాదు అది. కేసీఆర్ తెలంగాణ సొత్తు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక జాతి పితగా భావించే వ్యక్తి. కేవలం కవిత గారికి పిత కాదు ఆయనే, మొత్తం తెలంగాణ ప్రజలకు పిత ఆయనే. ఇవాళ తెలంగాణ సౌభాగ్యం ఆయన మీద ఆధారపడింది. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఓ పక్కన మళ్ళీ దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వైపు వెళ్తున్నాము. ఇంకో వైపు ఏంటంటే కాళేశ్వరం మీద కుట్రల పరంపర కొనసాగుతా ఉన్నది. తెలంగాణ నాశనం చేసే కుట్రలో కవిత భాగం కావడం ఏందండి అసలు? అంటే ప్రకాష్ గారు ఎందుకు, అంటే ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? ఈ ఆరోపణలు, ఈ విమర్శలు, కవిత ఇలా మాట్లాడడం ఎవరి కోసం? అది కవిత సహజ స్వభావం అయితే కాదు. ఆమె మీద బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఎవరన్నా, లేదా ఏదన్నా ప్రలోభానికి గురి చేసి ఒత్తిడి చేస్తున్నారా? ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యుల మీదనో హరీష్ మీదనో కోపం వస్తే ఇంత సీరియస్ నిర్ణయాలు తీసుకోరు. తనను బయటికి పంపించడానికి ఎంత తొందరపడ్డదంటే ఆమె, ఇక మీరు పంపుతారా పంపరా అన్నట్టుగా మాట్లాడింది. అవును. నిన్న మొన్నటి దాకా నేను కూడా ఆమెను ఎంతో ప్రయత్నం చేశాను. వీళ్ళు ఎవరికి చెప్పలేదు. నేను రవీంద్రరావు గారికి తెలియదు, కేసీఆర్ గారికి తెలియదు, కేటీఆర్ గారికి తెలియదు. నేను ఎంతో ప్రయత్నం చేశాను ఆమెను. ఇది తెలంగాణ సమస్యమ్మా, మీ ఇంటి సమస్య కాదు. మీ నాన్న బాగా సీరియస్ ప్రాబ్లమ్స్ తో ఉన్నాడు. నువ్వు ఇట్లా చేయడం వల్ల అనే హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది. ప్రకాష్ గారు, నాకు గుర్తుంది మన డిబేట్ లో కూడా ఒకసారి మీరు కేసీఆర్ కూడా సూచన చేశారు, కవితను పిలిచి మాట్లాడాలి, ఏదో ఒకటి సెట్ చేయాలని నాతో కూడా అన్నారు మీరు డిబేట్ లో. ఎస్ మేము అంటే ఇప్పుడు తెలంగాణ కోసం మొదటి నుంచి, ఇప్పుడు వీళ్ళ కుటుంబం రాకముందే 96లో కదండి నేను, జయశంకర్ గారు, ఇన్నయ్య గారు, మేమంతా ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఇది ఇంటి కుటుంబం సమస్యగా మార్చకూడదు కళ్యాణ్ గారు. ఇది ఏంటంటే ఇది తెలంగాణకు సంబంధించిన సమస్య. ఇవాళ వాళ్ళ కుటుంబంలో కలతలు ఉంటే ఉండొచ్చు, అవి ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాలి. మన 5 ఏళ్ళే సమానంగా ఉండవు. కుటుంబంలో అందరి అభిప్రాయాలు ఒక్క తీరు ఉంటాయని ఎవరు అనుకోము. కానీ ఇట్లా రచ్చకెక్కడము, తర్వాత పార్టీని బలి చేసే ప్రయత్నం చేయడము. నేను ఆ పార్టీలో ఇప్పుడు సభ్యుని కూడా కాదు, కానీ ఇది తెలంగాణ కోసం ఉన్న ఏకైక దిక్కు టీఆర్ఎస్ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇవాళ వాళ్ళే పశ్చాత్తాపడే పరిస్థితి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటి మళ్ళీ తెలంగాణకు? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా, బండి సంజయ్ కావాలన్నా, ఈటెల రాజేందర్ కావాలన్నా అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ తెలంగాణ గురించి తెలిసిన వ్యక్తి, 10 ఏళ్ళు దాన్ని కాపాడుకున్న వ్యక్తి, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించిన వ్యక్తి, 14 ఏళ్ళు ఉద్యమం చేసిన వ్యక్తి, కేసీఆర్ను ఒక వ్యక్తిగా చూడమండి. ఆయన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఒక శక్తిగా చూస్తాం. ఎన్ని తప్పులన్నా చేయనియండి ఆయన. కానీ ఆయనే ఇవాళ తెలంగాణకు రే ఆఫ్ ద హోప్, అంటే ఆశా కిరణం లాగా ఉన్నాడు. డైరెక్ట్ గా ఆయన మీద డైరెక్ట్ అటాక్ చేయలేక హరీష్ రావు భుజాల మీద, సంతోష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి ఆమె ఇండైరెక్ట్ గా కాలుస్తున్నది వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నను, అందరం కలిసి సృష్టించిన పార్టీని. గారి వెర్షన్ ఏంటంటే హరీష్ రావుని టార్గెట్ చేయడం అనేది లక్ష్యం ఇక్కడ.
అందుకోసం కవితను బయటకు పంపించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై దాడి చేపిస్తున్నారు అనేది ఒక పాయింట్. రెండోది రవీంద్రరావు గారేమో అది కాంగ్రెస్ స్క్రిప్టు అందులో భాగంగానే కాంగ్రెస్ బీజేపీ రెండు అందులో భాగంగానే కవిత మాట్లాడుతున్నారని రవీంద్రరావు గారు అంటారు. అది కేసీఆర్ కేటీఆర్ స్క్రిప్టు అని అనిల్ గారు అంటారు. ఇంకొక వెర్షన్ కూడా ఇక్కడ ఉంది, కవిత వెనుక రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారని ఒక చర్చ బయట ఉంది. రెండోది కవితపై లిక్కర్ కేసు ఉంది కాబట్టి ఆమెను ప్రలోభ పెట్టో భయపెట్టో ఆమెను అప్రూవర్గా మార్చుకొని బీజేపీ చేపిస్తుందని చర్చ ఉంది. ఏంటి అసలు కవిత చుట్టూ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ చుట్టూ ఏం జరుగుతుంది, ఈ వాదనల్లో ఎందులో వాస్తవం ఉంది? మీరు ఒక న్యూట్రల్ పర్సన్, మీరు బీఆర్ఎస్ నాయకుడు కూడా కాదు, మీరు ఒక విశ్లేషకులు, అదే సమయంలో తెలంగాణ కోసం కాంక్షించే వ్యక్తి. ఎస్, అయితే ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు అనిల్ భాయ్ అన్నది నిజమని మనం నమ్మాలనుకుంటే కేసీఆర్ అంత అశక్తుడా? హరీష్ను పక్క పెట్టడానికి ఆయనకు 5 నిమిషాల కంటే ఎక్కువ కాదు. హరీష్ను ఇప్పుడు లండన్లో ఉన్నాడు హరీష్. అవును నాన్న నువ్వు రాకి ఇంకా పాలిటిక్స్ నుంచి కొంచెం దూరంగా ఉండు అంటే థ్యాంక్ యూ మామయ్య అంటాడు అంతే. ఇంకా ఆయన ఏమన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు లండన్లో. ఇంటర్నల్ గా మాకు తెలుసండి, ఇంటర్నల్ గా మేము చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. హరీష్ రావు గారి మీద ఈ రెండవసారి ఎన్నికలకు కేసీఆర్ పోయేటప్పుడు 2018లో ఎంత ప్రెజర్ వచ్చింది ఆయనకు, ఢిల్లీ నుంచి కానీ ఇతర కోణాల నుంచి కానీ. నేరుగా ముఖ్యమంత్రిని చేస్తాం మీరు రండి అని చెప్పి ఎంతమంది అడిగారు. స్పెక్యులేషన్స్ మీకు తెలియదా కళ్యాణ్ గారు? అవును. తర్వాత మినిస్టర్ గా ఆయనను సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వనప్పుడు మాలాంటి వాళ్ళం కూడా పోయి అన్నాం, మేము మీకు ఇంత అవమానం జరుగుతుంటే మేము చూడలేకపోతున్నాము, ఒకవేళ ఇదే కంటిన్యూ అయినట్టయితే ఇంకా అందులో ఉండి చేసేదేముంది నువ్వు అని చెప్పి నేనే డైరెక్ట్ అన్నాను. నేను అంటే కూడా లేదు, నేను ఈ పార్టీలో పుట్టాను, మామయ్య లేకుండా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నేను ఆయన మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సామాన్య కార్యకర్తలాగా. అంటే ప్రకాష్ గారు మీకు అంటే నేను కూడా ఒక సందర్భంలో విన్నాను హరీష్ గారు అన్న మాట, ఒకటి మీకు గుర్తు చేస్తాను, మీతో కూడా అనే ఉంటారు ఆ మాట. ఆయన అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు నిజంగా గొప్ప లీడర్, 2-3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, అంత గొప్ప లీడర్, కానీ ఇప్పటికే ఆయన ఒక మరక వెంటాడుతుంది, మామను వెన్నుపోటు పొడిచాడని, ఆ మరక నాకొద్దు అదే చాలా సందర్భాల్లో అన్నారు ఆయన. ఆయన సాటిస్ఫై అయ్యండి. ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు తేడతెల్లం చేస్తాను కవిత ఆరోపణల నుంచి. హరీష్ రావు గారింటికి ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో అనిల్ గారు మీరు అందరికి సన్నిహితులే, మిమ్మల్ని మేము కాంగ్రెస్ కరడుగట్టిన కాంగ్రెస్ వాది కూడా నేను చూడను మిమ్మల్ని, ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు ఒక జెన్యున్ పర్సన్ గా వచ్చారు అమెరికా నుంచి ఇక్కడ ఇంటెలెక్చువల్ గా. అయితే పొద్దున ఒకసారి అందరం వెళ్దాం మనం, రవీంద్రరావు గారు ఆయనకంటే తెలుసు రవీంద్రరావు గారికి. ఆయన మార్నింగ్ ఆయన జేబులో ఒక చిట్టి ఉంటుందండి, డైలీ కనీసం 10-15 మందికి ఆయన డబ్బులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలని రాసి వాళ్ళ పిఏ చేతిలో పెడతాడు. ఒకరేమో హాస్పిటల్ అవసరం ఉంటుంది, ఒకరి బిడ్డ చదువు గురించి అవసరం ఉంటుంది, మామూలు ఉండదు. ఆయన దాన ధర్మాలు చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఎమ్మెల్యేల గురించి కూడా నేను చెప్తాను. నేను కూడా ఎన్నోసార్లు ఆయనతో ఉన్నప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ లో మొదటి టర్మ్ లో గెలిచిన వాళ్ళల్లో 63 మంది ఉన్నారు కదా, ఒక 4-5 తప్ప ఎవరు కూడా సొంతంగా ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచే పరిస్థితి లేని వాళ్ళు అనిల్ గారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎలక్షన్ రాగానే పార్టీ నుంచి ఎంతో కొంత పోతుంది, కానీ ఆ సరిపోదు, వాళ్ళకు సరిపోదు. మొన్న మీరు చూశారు, పోలింగ్ కంటే 2 రోజుల ముందు అందరు క్యాండిడేట్లు వచ్చి హైదరాబాద్ లో లైన్ కట్టారు. నేను కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, సార్ లాస్ట్ మూమెంట్ సార్, ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి, అంత అధ్వానంగా కనబడుతున్నది, మీరేమన్నా హెల్ప్ చేయండి అంటే ఎక్కడనే ప్రకాష్ మన దగ్గర లేవు కదా, అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాము, పార్టీ ఫండ్ మనం తీయకూడదు, ఎందుకంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పార్టీ ఫండ్ లో 1500 లెక్కలు చూపెట్టాలి. మరి ఇట్లున్నప్పుడు ఎక్కడ ఎవరు ఆసరైతారండి? ఇక్కడ మాట్లాడేది కేటీఆర్ లేదా హరీష్ రావు గారు లేకుంటే కేసీఆర్ గారు. ఇలా చాలా మందికి వాళ్ళ దగ్గర పోయి అడిగే ధైర్యం ఉండదండి ఎమ్మెల్యేలలో. అందరికీ హరీష్ రావే తలలో నాలుకేలా ఉంటాడు, ముక్కు మొహం తెలియని వ్యక్తి పోయినా కూడా ఆయన ఏదైనా బాధ ఉన్నదంటే పైసలు పంపిస్తాడు. మరి ఆ తప్పు ఎట్లయిందండి? కవిత గారు చేసే ఆరోపణ తప్పు కదా. ఎమ్మెల్యేలకు క్యాండిడేట్లకు కొన్ని డబ్బులు, అది కూడా ఎంత 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఆయన కోట్ల ఇవ్వలేదు ఎవరికి. అదొక ఆయన సహృదయత చిహ్నం అండి. అసలు ప్రకాష్ గారు అసలు ఎందుకు హరీష్ రావుకి కవితకి ఇంత గ్యాప్ ఉందని అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు ఉంది? అసలు పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి ఉన్నదండి ఇంత గ్యాప్ ఉందా? మీకు తెలుసా ఆమె ఎవరింటి కోడలు కావాలండి? హరీష్ రావు వాళ్ళ ఇంటికే. అవును, మరి ఎంగేజ్మెంట్ అయినాక క్యాన్సిల్ అని తెలుసు. అవునవును, వాళ్ళ బ్రదర్ తో అయింది క్యాన్సిల్. ఇది చాలా ముందు కదా పార్టీ పెట్టడానికి. ఇప్పటి నుంచో ఉన్నాయి అవి, ఇప్పటి నుంచో ఎందుకంటాం? ఇప్పుడు ఆమె కనుక
ఇట్లనే నోరు తెరిస్తే ఆమె గురించి కూడా మేము తెరవాల్సి వస్తుంది. రైట్. ఇంకా ఆమె తెల్లారి మళ్ళీ ముఖం చూపెట్టలేదు మీడియాకు. క్వశ్చన్లు ఒకటి, హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఒకటే, అందుకే ఆయనపై కేసులు లేవు, ఆయన ఏమనట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి. రెండోది 2001లో హరీష్ రావు అసలు బీఆర్ఎస్లో లేడు, అప్పుడు ఆయన బీఆర్ఎస్ పెట్టొద్దని చెప్పారు కేసీఆర్కి అనేది ఒకటి. ఈరోజు కవిత చేసిన అలిగేషన్లు ఆ రెండు కూడా హరీష్ రావుని కొంచెం ఆయన క్యారెక్టర్ని దాన్ని దెబ్బతీసే అంశాలుగా చూడాలి. అందులో వాస్తవం ఎంత? కవిత గారికి ఎట్లా తెలుస్తుందంటే ఆమె ఇక్కడ లేదు కదా దేశంలో. అప్పుడు ఫోన్ రొటేట్ చేయడం, మీ ఫోన్ రొటేట్ చేయండి ఒకసారి. ఒక సెకండ్. నేను బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పెట్టిన సమయంలో ఉన్నది ఎవరండి? నేను, ఇన్నయ్య గారు, మస్తానాచారి, బోయినపల్లి హనుమంతరావు గారు, నిమ్మ నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు, మేమే కదా ఉన్నది. మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసింది ఎవరండి? హరీష్ గారు కాదా? ఆ రోజుల్లో ఏంటంటే కేసీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా వాళ్ళు టీడీపీలో ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళంతా మీరు అనవసరంగా తెలంగాణ దిక్కు పోకండి, ఇది వచ్చేది కాదు పోయేది కాదు, చెన్నారెడ్డి లాంటి పెద్ద మనిషి ఏం చేయలేకపోయాడు, తర్వాత గంటకో మంత్రి వచ్చేవాడు, బొద్దల రామకృష్ణారెడ్డి వచ్చేవాడు, ఇట్లా చాలా గోపాలకృష్ణారెడ్డి వచ్చేవాడు, ఇది జరుగుతూ ఉండేది. కానీ హరీష్ రావు గారు ఎన్నడూ కేసీఆర్ గారిని పార్టీ పెట్టద్దని చెప్పి వెనక్కి లాగే ప్రయత్నం చేయలేదు. అస్సలు లేదు, ఆ స్థాయి కాదు కదా. మామయ్య ముందట కనీసం కూర్చునే స్థాయి కూడా లేదు. అంటే ఎట్లా చెప్తారండి ఆయన కేసీఆర్ గారు వారిని చూస్తేనే భయపడే మనస్తత్వాలు కదా అప్పుడు అందరివి. వీళ్ళంతా పిల్లలు, వీళ్ళంతా చాలా చిన్న పిల్లలు, 27, 25. ఇక ఇప్పుడు నేను ఇన్నయ్య గారు, మీరు ఇన్నయ్య గారిని తీసుకొని అడగండి చెప్తాడు హరీష్ రావు గారి పాత్ర ఏందో. నేను ఎన్నోసార్లు చెప్పాను మీడియాలో, హరీష్ రావు గారు లేకుండా అసలు పార్టీ అనేది లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు డైరెక్షన్ ఇచ్చేవారు, వారు నాయకత్వం అంటే నాయకత్వ పాత్రలో బహిరంగ సభల్లో మాట్లాడడం కానీ స్ట్రాటజీ ఇవ్వడం కానీ కేసీఆర్ గారి వంతు. మొత్తం నిర్మాణం చేసిందంతా ఎవరండి? హరీష్ రావు గారు కదా. సరే అది అట్లా పక్కకు పెడితే దాన్ని అయితే ఎవరు అంగీకరించరు. ఎందుకంటే వీళ్ళు వచ్చింది 2006-7లో. అసలు కేసీఆర్ గారు కవితను పార్టీలోకి రావద్దన్నారు తెలుసా మీకు? అది ఆమె జాగృతి ఎందుకు వచ్చిందండి? ఆమెకు తెలంగాణ బిల్లు పెట్టడానికి వచ్చింది కదా పార్టీలోకి. అవును పార్టీలోకి రావద్దంటే జాగృతి పెట్టుకున్నారు. కరెక్ట్, జాగృతి పెట్టుకున్నది. కేసీఆర్ గారు కేటీఆర్ గారిని కూడా పార్టీలోకి రావద్దన్నారు. నేనే రాస్తే కొట్టేశాడు ఆ పేరు. రాష్ట్ర కమిటీలో 2006లో రాష్ట్ర కమిటీలో ఆ పేరు రాస్తే కొట్టేశాడు. జస్ట్ మెంబర్ అనుకుంటా మీరు రాసింది అప్పుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంతే. అది కూడా కొట్టేశారు ఆయన వద్దని చెప్పి. కానీ ఒకనొక సమయంలో కేసీఆర్ గారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయనకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన జాబ్ రిజైన్ చేసి వాళ్ళ నాన్నతో ఉంటూ మెల్లమెల్లగా ఆయన ఉద్యమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరో ఒకరు ఆయన తోడు ఉండాలి కదా. అప్పుడు ఇన్నయ్య గారు కూడా వెళ్ళిపోయారు. ఇంకొకటి ప్రకాష్ గారు, సంతోష్ గారు 24 గంటలు కేసీఆర్ వెంట ఉండే వ్యక్తి, ఆయన ఎందుకు టార్గెట్ అయ్యారు మధ్యలో? అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ సెంటర్ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు టార్గెట్ అయితేనే ఉంటారు. రాజశేఖర రెడ్డి అప్పుడు రామచంద్రరావు టార్గెట్ అయ్యాడు. అంటే సంతోష్ మీద ఆరోపణలు ఆ నిజానిజాల గురించి కాసేపు పక్కకు పెడితే, ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజున్న సిచ్యువేషన్ లో సంతోష్ గురించి ఆమె మాట్లాడినా కూడా ఇలా ప్రజలందరూ హరీష్ రావు గారి మీద ఆమె వేసిన నిందల గురించి ఆలోచిస్తున్నారు. మరొకసారి మనం సంతోష్ గారి నేపథ్యం ఏంటి, ఆయన రాజ్యసభ ఇచ్చారు, మాట్లాడదాం. ఇంకొకటి, రేవంత్ ఉండే అవకాశం ఉందా? హరీష్ రావు గారి వెనుక రేవంత్ ఉండి నడిపించే అవకాశం ఉందా? హరీష్ రావు ఫ్లైట్లో రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారు, అందుకే ఆయనపై ఏం కేసులు లేవు అని ఒక కామెంట్. అది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీలో ప్రతిసారి హరీష్ రావే రేవంత్ అటాక్ చేసేది. రుణమాఫీ విషయంలో కూడా రేవంత్కు సవాల్ చేసి మరి ఒక రకంగా రుణమాఫీ అంతా చేపించి ప్రభుత్వాన్ని దివాలా వేయించారనే విమర్శ కూడా ఉంది. ఇవాళ కవిత బయటికి రావడము హరీష్ టార్గెట్ చేయడానికి ఏంటి కారణం అంటే, ఇప్పుడు రెండు విషయాలు చెప్తానండి. ఆమె తెలిసి చేసినా తెలియక చేసినా, ఒత్తిళ్ల వల్ల చేసినా, బ్లాక్ మెయిల్ వల్ల చేసినా, అవసరాల వల్ల చేసినా, ఇంకే కారణంతో చేసినా ఇది ఉపయోగపడుతున్నది రేవంత్ రెడ్డికి. ఎందుకు అంటే మొదటిసారి టీఆర్ఎస్ మళ్ళీ బలం పుంజుకొని వరంగల్లో పెద్ద మీటింగ్ సక్సెస్ చేసిన తర్వాత 3వ రోజే ఆమె శివం ఎత్తారు ఎయిర్పోర్ట్ లో, కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పి. అంటే ఒక మంచి పండగ వాతావరణంలో ఒక అసంతృప్తి రాగాన్ని వినిపించింది కవిత. నిన్న 24 గంటల ముందు ఈమె హరీష్ రావు గారి మీద కామెంట్ చేయడానికి సరిగ్గా 24 అవర్స్ ముందు అసెంబ్లీలో ఒక కురుక్షేత్రంలో అభిమన్యులాగా పోరాడాడు. ఎందుకంటే ఈ 33 సార్లు ఆయన గొంతు నొక్కే ప్రయత్నాన్ని 1.5 గంటల లోపల చేస్తుంటే కూడా ఆయన విషయాల మీద చాలా క్లారిటీతోని, కాళేశ్వరం మీద ఎవరు ఇవ్వనంత క్లారిటీతోనే అసెంబ్లీలో ఆయన చేశాడు. మైలేజ్ వచ్చింది, వాళ్ళని ఏమన్నా అనుకోనియండి.
అడ్డు జరిగినందుకు వాళ్ళ తప్పు పట్టారు కాంగ్రెస్ వాళ్ళని. ప్రజల లోపల ఒక మంచి మైలేజ్ వచ్చింది, ఎట్లా తుడిచిపెట్టాలి. ఇవాళ ఒక తిరుగులేని నాయకుడిగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు కవితను వదులుకోవాల్సిన అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చింది? ఆ పాయింట్ మీద మనం దృష్టి పెడితే ఆయనకు హరీష్ రావు ఏందో తెలుసు, కవిత ఏందో తెలుసు, కేటీఆర్ ఏందో తెలుసు. మరి ఆమెను ఒక కన్న బిడ్డను పార్టీలో నుంచి బహిష్కరించమని చెప్పి రవీందర్ రావు గారికి ఆదేశాలు ఇవ్వడము, భరత్ కుమార్ గారికి క్రమశిక్షణా చర్య తీసుకోమని చెప్పడము అని అంటే హరీష్ రావు గారి మీద నమ్మకం ఉందా? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కవిత మీద నమ్మకం ఉందా? ఇది ఒకటి చాలదా ప్రజలు అర్థం చేసుకోవడానికి? నేను ఆమె వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని నేను చెప్పను, కానీ ఇవాళ ఆమె మాట్లాడే ప్రతి మాట రేవంత్ రెడ్డికి ఉపయోగపడేది. ఎందుకంటే ఈ 4 కోట్ల మంది ప్రజల్లో కేసీఆర్ అడుగుజాడలు తుడిచేస్తా, కేసీఆర్ జ్ఞాపకాలను లేకుండా చేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఒక్క వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తికి ఈమె చేసే పనుల వల్ల ఇవాళ ప్రయోజనం చేకూరుతున్నది. తాను చేయాల్సిన పని గంధర్వులే చేస్తారని చెప్పి ఒక సామెత ఉంటది కదా. రైట్, ఫైనల్ క్వశ్చన్ ప్రకాష్ గారు, ఫైనల్ గా క్వశ్చన్. కవిత సస్పెండ్ అయిపోయారు, రకరకాల విమర్శలు, ఆరోపణలు, అన్ని కార్యక్రమాలు ముగిశాయి. ఇక మిగిలిన ఒకే కార్యక్రమం కొత్త పార్టీ పెట్టుకోవడం. ఆ కొత్త పార్టీకి కూడా రంగం సిద్ధమైంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్లో చేరను అని చెప్పేసిందామే. అఫ్కోర్స్ కాంగ్రెస్ నేతలు అయితే వాళ్ళు మేము చేర్చుకోమంటున్నారు, అది వేరు విషయం. కేఏ పాల్ ఒక్కలు ఆహ్వానించినట్టున్నారు మా ప్రజాశాంతి పార్టీలో చేరమని కవితని. ఏంటి అసలు కవిత దారేంటి అంటే ఏం చెప్తారు? ఆమె బీసీ నినాదంతో పార్టీ పెట్టుకుంటే అదేదో టీబీఆర్ఎస్ అని, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని, లేకుంటే తెలంగాణ జాగృతి పార్టీ అవుతుందని ఇలాంటి చర్చలు ఉన్నాయి. కొత్త పార్టీలు తెలంగాణలో పుట్టిన పార్టీలు అన్నిటికీ దాదాపుగా ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారు. కవిత పార్టీ భవితవ్యం ఏంటి? అసలు కవిత పార్టీకి క్రెడిబిలిటీ ఉంటుందా? కవిత సక్సెస్ అవుతుందా? ఏం జరగబోతుంది ఆమె పార్టీ, ఆమె భవిష్యత్తు? అంటే చరిత్రను మరిచిన వాళ్ళు, చరిత్రను తెలుసుకోలేని వాళ్ళు, వర్తమానాన్ని ఆవేశంతో ఆలోచన లేకుండా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళకు భవిష్యత్తు ఉండదు అనేది తరతరాల చరిత్ర చెప్పింది. తెలంగాణ చరిత్ర చెప్పింది, ఆంధ్ర చరిత్ర చెప్పింది. మన చెన్నారెడ్డిల కంటే పవర్ఫుల్ లీడర్ తెలంగాణలో లేడు. ఎవరి పేరైనా చెప్పాలనుకుంటే మళ్ళీ కేసీఆర్ గారి పేరే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈయన వ్యూహకర్త, ఆయనేమో మంచి డైనమిజం ఉన్న లీడర్. చెన్నారెడ్డి 3 సార్లు పార్టీ పెట్టిన సంగతి తెలుసా ఎవరికైనా? 58లో ఒకసారి పెట్టాడు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, పెద్ద మనుషుల ఒప్పందం పాటించట్లేదు, అమలు చేయట్లేదు అని చెప్పేసి. 2వసారి పార్టీ పెట్టింది 69లో తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పార్టీగా వచ్చినా కూడా దాన్ని రిజిస్టర్ చేసింది 1970లో చెన్నారెడ్డి గారు. అప్పటికే 2 బై ఎలక్షన్లలో మదన్ మోహన్ గారు, తర్వాత ఇంకొక నాగం కృష్ణ అనే 2 ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ప్రజాసమితిని రిజిస్టర్ చేశాడు. 3వసారి 1984లో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టాడు. ఆయన కూడా గెలవలేదు. ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు, ఆయన కూడా గెలవలేదు. అంటే చెన్నారెడ్డి కంటే పవర్ఫుల్ లీడరా కవిత గారు? కేవలం ఏంటంటే 2 పార్టీలు బతికినాయి. దానికి ఎన్టీ రామారావు గారికి ఉన్న ఇమేజ్ తో పాటుగా ఆనాడు ఒక స్పేస్ ఉండే, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే సెంటిమెంట్. 2వసారి కేసీఆర్ గారు ఎన్టీ రామారావు లాగా కరిస్మాటిక్ లీడర్ కాకపోయినా కూడా తెలంగాణ నినాదం అనేది ఎన్టీ రామారావుకు ఉన్న ఇమేజ్ కంటే పవర్ఫుల్ ఇమేజ్. కాబట్టి ఈ 2 సందర్భాల్లో మాత్రమే పార్టీలు నిలబడ్డాయి. బీఎస్పీ కాంశీరామ్ గారు వచ్చి పరేడ్ గ్రౌండ్ నింపాడు. ఎవరైనా ఒక్కరన్నా గెలిచారండి? ఇవాళ జాగృతితో పరేడ్ గ్రౌండ్ నింపగలిగే శక్తి ఉందా కవిత గారికి? కేవలం డబ్బు ఉంటే సరిపోదు కదా, స్పేస్ ఉండాలి. కాబట్టి ఒకటైతే నేను చెప్తున్నాను, ఆమె రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. ఒకవేళ ఆమె పార్టీ పెడితే నేను సంతోషిస్తా, ఎందుకంటే ఓ క్రమశిక్షణ ఉంటుంది పార్టీలో ఉన్న నాయకులకు. ఇప్పుడు ఆమె ఇట్లనే నోరు జారింది అనుకోండి, తెలంగాణ సమాజం బండ కేసు కొడుతుంది, కేసీఆర్ కూతురని కూడా చూడదు. అంటే కవిత బీసీ నినాదం ఎత్తుకొని బీసీ పార్టీ పెడితే నిజంగా దానికి బీసీల నుంచి మద్దతు వస్తుందంటారా? ఇప్పుడు నేనైతే ఆమె బీసీ అనగానే పోయినాను. నేను ఆ మీటింగ్స్ అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఎందుకు చేశానంటే ఒక అప్పర్ క్యాస్ట్ అయినా కూడా బీసీల కోసం ముందుకు వచ్చింది, నినాదానికి బలం వస్తుంది అనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఇప్పుడు ఈమె చేసిన దాని వల్ల ఎవరు ఆమె వెంట ఉండరు. గతంలో ఉన్న పూలే ఫ్రంట్ కూడా పోయింది కదండి. ఇప్పుడు ఎవరు అన్నారు ఇవాళ మీటింగ్ లో పూలే ఫ్రంట్ రామచంద్రరావు కనబడ్డా, లేకుంటే ఆయన శివశంకర్ కనబడ్డా, పక్కన ఉన్న నవీన్ కనబడ్డా, ఎవరన్నా కనబడ్డరా? ఒక్కొక్కరు జారుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ లేకుండా కవితను మనము రాజకీయ నాయకురాలుగా ఊహించలేమండి. అంటే కేసీఆర్ బొమ్మ పెట్టుకునే తన కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. ఆమె పెట్టుకుంటారండి, కానీ పెట్టుకున్నంత మాత్రాన కేసీఆర్ తో ఇప్పుడు కొంచెం తెలివైన వాళ్ళకి అర్థమవుతుంది. ఈమె హరీష్ రావు సంతోష్ భుజాల మీద తుపాకులు పెట్టి పార్టీని కాలుస్తుంది. పార్టీ ఎవరు బిడ్డ అండి? అది కేసీఆర్ గారు తన చేతులతో తయారు చేసిన పార్టీ కదా, తెలంగాణ ప్రజల ఆస్తి కదా టీఆర్ఎస్.
రైట్. ఫైనల్ గా కవిత వల్ల బీఆర్ఎస్ కు ఎంత నష్టం అంటే ఏం చెప్తారు? ఏం నష్టం ఉండదు, ఆమెకు నష్టం. బీఆర్ఎస్ ఒక్కొక్క మాట బీఆర్ఎస్ మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద ఏమన్నా మాట్లాడినాయండి, ప్రతిరోజు పతనమై పాతాళానికి పోతుంది ఆమె. అంతకుమించి భవిష్యత్తు లేదు ఆమెకి. ఒకవేళ ఆమె జాగృతిని అట్లాగే ఉంచి, ఇవాళ గ్యాప్ అనేది పాలిటిక్స్ లో లేదండి, ఇవాళ స్పేస్ అనేది సంఘ కార్యక్రమాల్లో ఉన్నది. ఇవాళ భూమి అడుగుతున్నది, నన్ను విషతుల్యం చేశారు, నన్ను పట్టించుకోమని భూమి అడుగుతున్నది. ఇవాళ నీరు అడుగుతున్నది, నన్ను కాలుష్యమయం చేశారు, నన్ను కాపాడమని అడుగుతున్నది. ఇవాళ గాలి అడుగుతున్నది, నా లోపల ఆక్సిజనే కరువైపోయింది, నన్ను కాపాడమని అడుగుతున్నది. ఇవాళ ఎంతో మంది అభాగ్యులు గ్రామాలల్లో మంత్రాల పేరుతోని, మూఢనమ్మకాల పేరుతోని తలగబెట్టబడుతున్నారు. వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు కావాలండి. జాగృతి పుట్టింది దానికోసం. ఆ రకంగా ఆమె సంస్కృతిక నాయకురాలు అయితే నేను కూడా ఆమెతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు.